నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. ఈరోజు మనతో పాటు ప్రస్తుతం జ్యోతిష్య వాస్తు పండితులు మహాగౌరి ఉపాసకులు దింటకుర్తి మురళీకృష్ణ గురూజీ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురూజీ. నమస్తే అమ్మా. హరి ఓం శివ. గురుగారు, ఉగాది అనగానే ఫస్ట్ మనకి పంచాంగం గుర్తొస్తుంది. కానీ నేను మీకు కాల్ చేసినప్పుడు మీరు చెప్పింది పంచాంగం కాదమ్మా, మనం లగ్న ఫలితాలు తెలుసుకుందాము అన్నారు. అసలు ఈ లగ్న ఫలితాలు ఏమిటి? క్రోధినామ సంవత్సరానికి సంబంధించి అవి ఎలా ఉంటాయి గురుజీ? తప్పకుండా. అంటే జనరల్గా ఏంటంటే మనకి రాశి ఫలితాల గురించి వినే ఉంటాం కదా. అంటే మన జన్మ నక్షత్రాన్ని బట్టి బేస్ చేసుకొని చెప్పే రాశి ఫలితాలు. ఇప్పుడు కూడా మనం ఒక పర్టికులర్ ఇండివిజువల్ జాతకాన్ని చూసినప్పుడే మనం పర్ఫెక్ట్గా ప్రిడిక్షన్ ఇవ్వగలుగుతాం. బట్ ఎప్పుడైనా సరే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి చెప్పేటప్పుడు రాశి ఫలితాల కన్నా కూడా లగ్న ఫలితాలు, లగ్న జాతక ఫలితాలు, ప్రిడిక్షన్స్ కూడా కొంచెం యాక్యురేట్గా ఉంటాయని నా ఉద్దేశం. ఓకే, ఇక్కడ అంటే ఎప్పటి నుంచో మరి రాశి ఫలితాలు చెప్తున్నారా గురుగారు, ఇప్పుడు మీరు కొత్తగా లగ్న ఫలితాలు అంటున్నారు అని చెప్పి అనబాకండి. ఓకే, నాకున్న ఈ 23 సంవత్సరాల అనుభవంలో నాకు అర్థమైంది ఏంటంటే రాశి ఫలితాల్లో అంత యాక్యురేట్ కన్నా కూడా, దాని యాక్యురసీ కన్నా కూడా లగ్న ఫలితాలు మనం చూసినప్పుడు దాని యొక్క యాక్యురసీ ఎక్కువ అని చెప్పచ్చు. ఓకే, పర్టికులర్గా ఒక ఇండివిజువల్ జాతకం మనం పూర్తిగా విశ్లేషించి చూడటం అనేది సరైన పద్ధతి. బట్ కానీ కొన్ని చిన్న చిన్న విషయాలు, కొన్ని ఆస్పెక్ట్స్లో లగ్నం బేస్ చేసుకొని మనం చెప్పే ప్రిడిక్షన్స్ కూడా కరెక్ట్ అవుతాయి. ఇప్పుడు జనరల్గా మరి రాశి అంటే నక్షత్రాన్ని బట్టి తక్కువ ఎవరైనా చెప్పేస్తారు. మరి లగ్నం అంటే చాలా మంది తెలియదు నిజంగా. ఆ క్వశ్చన్ కూడా ఎరేజ్ అవుద్ది. ఈ లగ్నం అంటే దాని గురించి ఏం పెద్ద వరి కావాల్సిన పని లేదు. మనం ఆన్లైన్లో ఏ ఆస్ట్రాలజీ సాఫ్ట్వేర్ అయినా సరే ఫ్రీ ఆస్ట్రాలజీ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోండి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ యాక్యురేట్ డీటెయిల్స్ ఇస్తే మీ యొక్క లగ్న కుండలి వస్తుంది. లగ్న కుండలిలో ఒక 2 గీతలు పెట్టుకుంటాయి, అదే మీ యొక్క లగ్నము. లేదా అసెండెంట్ ASC అని ఉంటుంది, అదే మీ యొక్క లగ్నము. లేదా తెలుగులో అయితే లా అని రాసి ఉంటుంది, అదే మీ యొక్క లగ్నము. దాని లగ్నం ఆ విధంగా మనం గుర్తుపట్టచ్చు. ఇప్పుడు ఎందుకని మనం ఇప్పుడు చంద్రుడిని బేస్ చేసుకొని చెప్పే జాతకం యాక్యురసీ, రాశి ఫలాలు యాక్యురసీ లేదని చెప్పి మనం లగ్నంలో బేస్ చేసుకొని చెప్తున్నాం. ఇక్కడ మనం ఎప్పుడు కూడా మనం సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు గోచారంలో ఉన్న గురు సంచారం, గోచారంలో ఉన్న శని సంచారం, రాహుకేతు సంచారం ప్రముఖంగా తీసుకుంటాం పెద్ద గ్రహాలని. ఓకే, ఈ పెద్ద గ్రహాలు ఈ లగ్నాన్ని బేస్ చేసుకున్నప్పుడు ఎటువంటి రిజల్ట్స్ వస్తున్నాయి అనేది మనం ఒక్కొక్క రాశి గురించి వివరంగా చెప్పుకుందాం. దీంట్లో మనం ప్రతి రాశికి కూడా మనం దానికి సంబంధించిన లైఫ్ స్టోన్ ప్రిడిక్షన్, ఓకే, అంటే వాళ్ళు జీవితాంతం వాడదగిన స్టోన్, రత్నం ఏది అనేది, జెమ్ స్టోన్ ఏది అనేది, వాళ్ళు జీవితాంతం ధరించవలసిన రుద్రాక్ష ఏది అనేది కూడా మనం చెప్పడం జరుగుతుంది. ఓకే, ఒక్కొక్క లగ్నం గురించి మనం విడివిడిగా చెప్పుకుందాం. గురుగారు, చాలా మందికి జెమ్ స్టోన్ విషయాలలో చాలా డౌట్స్ ఉంటాయి. ఎందుకంటే ఎంతో మంది వచ్చేసారు మార్కెట్లో, ఏది రియల్ స్టోన్ ఏది ఫేక్ అనేది తెలియట్లేదు. అలాగే రుద్రాక్ష మాలలు కూడా ఫేక్ గా అమ్ముతూ ఉన్నారు. మరి మీ దగ్గరికి ఎలా కాంటాక్ట్ అవ్వాలి? అంటే మనకి కింద డిస్ప్లే అవుతున్న నా PA నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. వాళ్ళ యొక్క వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించి వాళ్ళ యొక్క లైఫ్ స్టోను, వాళ్ళ యొక్క లక్కీ స్టోను, వాళ్ళ యొక్క భాగ్య స్టోను అండ్ వాళ్ళ యొక్క హస్త సాముద్రికాన్ని కూడా పరిశీలించి ఏదైనా వీక్ పాయింట్స్ ఉంటే కానీ దానికి సంబంధించిన రత్నాలు కూడా సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ రత్నాలు కూడా మీరు మార్కెట్లో పెట్టి వేలు లక్షలు పోసి కొనాల్సిన అవసరం లేదు. సెమీ ప్రీషియస్, ఓకే, మరీ చెప్తున్నాను, ఒరిజినల్ రత్నం సర్టిఫైడ్. ఓకే, మీకు ఆన్లైన్లో కూడా మీరు చెక్ చేసుకోగలిగిన సర్టిఫైడ్ ఒరిజినల్ రత్నము మీకు తక్కువ రేట్లో దొరికేవి మేము అందించడం జరుగుతుంది. రుద్రాక్షలు కూడా అంతే, మీకు సర్టిఫైడ్వి మనం అందించడం జరుగుతుంది. ఎవరన్నా కావాల్సిన వాళ్ళు ఆ PAని కాంటాక్ట్ చేయండి, ఇతర వివరాలు తెలియజేస్తాం. గురుగారు, మరి క్రోధినామ సంవత్సరంలో మేష లగ్నం వారికి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి? మరి ఇంకా మెరుగు పడాలి అంటే వాళ్ళు ఎలాంటి జెమ్ స్టోన్స్ని ధరించాలి? తప్పకుండా చెప్పుకుందాం అమ్మా. మనం మేష లగ్నం, ఈ క్రోధినామ సంవత్సరంలో మేష లగ్న జాతకులకి ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువ అని చెప్పాలి. కుటుంబంతో విహారయాత్రలు చేస్తారు, దూర ప్రయాణాలు, దూర ప్రాంతాలకి విహారయాత్రలు చేస్తారని చెప్పుకోవచ్చు.
భూమి ఆస్తుల గురించి వివాదాలు ఏర్పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ మనం ఏ జాతకంలో కూడా అన్ని పాజిటివ్ లేదా ఏ జాతకంలో కూడా అన్ని నెగిటివ్ ఉంటాయని ఎప్పుడు అనుకోవద్దు. ఓకే, ఇక్కడ మనం ఏదైతే పాజిటివ్ చెప్పామో దాంట్లో ఆ పాజిటివ్నెస్ని పెంచుకునే ఛాన్సెస్ చేసుకోండి. ఓకే, ఏదైతే మనం నెగిటివ్గా ఉందని చెప్పి వాటిని జాగ్రత్తగా వాటి యొక్క నెగిటివ్నెస్ తగ్గించుకునేలాగా మీరు ప్రయత్నం చేయండి. ఇక్కడ ఈ మేషలగ్న జాతకులకి ఈ సంవత్సరం శత్రువు మీద జయం, ఆరోగ్యం నిలకడగా ఉంటుందని చెప్పొచ్చు. ఇతర దేశాల్లో ఉద్యోగం చూసేవారికి నిరాశే మిగులుద్దని చెప్పొచ్చు. అంటే ఆల్రెడీ ఎంతోమంది H1 కోసం ట్రై చేస్తూ ఉండొచ్చు, వాళ్ళకి ఈ మేషలగ్న జాతకులకి నిరాశ మిగులుద్దని చెప్పొచ్చు. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే ఛాన్సెస్ చాలా అద్భుతంగా ఉన్నాయి. వ్యాపారం కూడా, అంటే వ్యాపారం చేసే వాళ్ళకి వ్యాపారం కూడా చాలా అద్భుతంగా యోగకారకంగా ఉంది. పదవి ఆశించే వారికి ఆశాజనకంగా ఉంది. అంటే రాబోయే ఎలక్షన్స్ ఉన్నాయి, ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్, ఇవే కాదు లోకల్ బాడీ ఎలక్షన్లు కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు కానీ ఏ ఎలక్షన్లు అయినా సరే ఈ సంవత్సరం జరిగే ఎలక్షన్లో ఈ మేషలగ్న జాతకులకి పదవి ఆశించే వాళ్ళకి చాలా ఆశాజనకంగా ఉందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వీళ్ళకి మేషలగ్న జాతకులకి లైఫ్ స్టోన్ వచ్చి పగడము, అండ్ వీళ్ళు లైఫ్ లాంగ్ ధరించాల్సింది 3 ముఖాల రుద్రాక్ష. ఈ పగడము 3 ముఖాల రుద్రాక్ష వీళ్ళకి లైఫ్ లాంగ్ ధరించవచ్చు. ఓకే, ఇంకా వీళ్ళ యొక్క వ్యక్తిగత జాతకం చూసిన తర్వాత ఇంకా మనకి వాళ్ళకి కావాల్సిన భాగ్య స్టోన్ కానీ లక్కీ స్టోన్ కానీ మనం సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఇదమ్మా ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం మేషలగ్నం చెప్పాలంటే కనుక చాలా ఆస్పెక్ట్స్లో ఆశాజనకంగానే ఉంది, కొన్ని ఆస్పెక్ట్స్లో మాత్రం కొంచెం నిరాశ కలిగించింది. ఓకే గురుగారు, మరి చాలా మట్టుకి ఇప్పుడు మీరు అన్నట్టు H1 వీసా కోసం అలా ట్రై చేసే వారికి అంటున్నా, ఓవర్గా విద్య మీద మనం చూసుకుంటే అలాగే రియల్ ఎస్టేట్ భూముల ధరల విషయంలో చాలా మంది రియల్ ఎస్టేట్ లో ఉన్న వాళ్ళకి ఎలా ఉండబోతుంది? భూమి అదే ఆస్తుల గురించి వివాదాలు ఏర్పడే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు చాలా ఆచితూచి అడుగులు వేయాలి. విద్య విషయంలో ఎటువంటి ప్రాబ్లం లేదు, బట్ విద్య గురించి ఇతర దేశాల కోసం ట్రై చేసే వాళ్ళకి మాత్రమే ఆశాజనకంగా లేదు, కానీ బట్ విద్య గురించి చాలా అద్భుతంగా ఉంది, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, ధన్యవాదాలు గురుగారు. నమస్తే అమ్మ, హరి ఓం శివం. చూసారు కదా, మరి మీకు కూడా జ్యోతిష్య వాస్తు రీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా కింద కనిపిస్తున్న నంబర్కి మీరు కాల్ చేస్తే గురుగారు అపాయింట్మెంట్ అయితే మీకు ఇచ్చేస్తారు. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే కూడా మీరు కాల్ చేయొచ్చు. అలాగే మీకు కరుంగలి మాల కూడా కావాలి అన్నా లేదా దాని ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలనుకున్నా కూడా మా నంబర్కి మీరు సంప్రదించగానే దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మీకు అందజేస్తారు. ఇది వాళ్ళ వీడియో, ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు చూస్తూ ఉండండి క్యూబ్ టీవీ.